శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతము. జనవరి 3, 2026 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు పౌర్ణమి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము. సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:50. ఈరోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర సాయంత్రం 5:28 వరకు. తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము మనకి తెల్లవారి 4:19 నుంచి తెల్లవారి 5:46 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:18 నుంచి ఉదయం 9:02 వరకు. రాహుకాలము 9:35 నుంచి ఉదయం పూట మళ్ళా ఉదయం 10:58 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3:05 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత గడియలు ఉదయం 8:32 నుంచి ఉదయం 9:57 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. జనవరి 3, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు వృషభంలోను, గురుడు మిథునంలోను, శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు వృశ్చికంలోను, కుజుడు వృశ్చికంలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. ఇది ఈరోజు మనకి గ్రహస్థితులు. ఈ గ్రహస్థితులను బట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి. ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చదువు ప్రారంభించిన వారికి, అంటే ఈరోజు కొత్తగా నిన్నటి వరకు అంటే డిసెంబర్ 31, 2025 అనగా గత సంవత్సరంలో పుస్తకాలు అలా తీసిన వాళ్ళైతే కనుక ఈరోజు కనుక సిస్టమ్గా ఒక పద్ధతిగా మనం ఈరోజు చదవాలి అని అనుకున్న వాళ్లకు గురుకృప వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మంచి ర్యాంకులు కూడా సాధించే అవకాశం కనబడుతుంది. మరీ ముఖ్యంగా సైన్సు, టెక్నాలజీ, న్యాయశాస్త్రం అనగా లా ఈ విద్యార్థులకు విశేషమైన ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే పోటీ పరీక్షలు ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీకు ఒక నిర్లక్ష్య ధోరణి వచ్చేస్తుంది. ఎస్, నేను ఏదైనా చేసేయగలను అన్న ఒక ఈగో యాటిట్యూడ్ అనేది మీలో బలపడుతుంది. అలాంటివి ఏమైనా వస్తే కనుక కట్ చేయండి. అది అంత ఓవర్ అనేది పనికిరాదు. దాని ఇంపాక్ట్ ఎక్కువ పడే అవకాశం కనబడుతోంది. కానీ నిర్లక్ష్య ధోరణి అయితే మనం ఈరోజు చూపించవద్దు. అయితే గురువారం కావడం మూలంగా గురువు యొక్క ఆశీస్సులు, అంటే గురుగ్రహం యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందే రోజు అనమాట. ఇంకా ఉద్యోగస్తులు, ప్రైవేటు, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగినప్పటికీ గౌరవాలు లభించడంతో పాటు పారితోషికాలు కూడా, అంటే మీ ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశాలు, కానీ ఇతరత్ర ధన సంబంధమైన కేడర్కు సంబంధమైనవి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రైవేటు ఉద్యోగస్తుల్లో పాలసీలు, ఇందాక మనం అనుకున్నాం కదా, పాలసీ అంటే కొన్ని సిస్టమ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇలాంటి పాలసీలు అంటే ఒక్కొక్క కంపెనీకి కొన్ని పాలసీలు, కొన్ని వాళ్ళ యొక్క నియమ నిబంధనలు అచ్చంగా చెప్పుకోవాలంటే ఇవి మారేందుకు అవకాశాలు ఉన్నాయి. కొత్త నియమాలు చర్చనీయాంశం అవుతాయి. గతంగా అంటే 25 వరకు అలవాటు పడిపోయిన వాళ్ళు కొత్త నియమాలు ఏమైనా మీ సంస్థలు పెడితే అవి మీకు అంటే ఎంప్లాయీస్కి ఇష్టపడనట్టుగాను, మరి కొత్తది కదా కొంచెం చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, చర్చలు దాని మీద చర్చలు పెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఐటీ టెక్నాలజీ రంగం చూసినట్టయితే కనుక ఐటీ రంగానికి డేటా, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ ఈ 3 రంగాల పరంగా కీలకమైన రోజు అనమాట. అంటే చాలా టఫ్ టెస్టింగ్ రోజు అనమాట. అయితే కొత్త ప్రాజెక్టులు, విదేశీ కనెక్షన్లతో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చినట్టయితే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. స్టార్టప్ కంపెనీలకు ఇన్వెస్టర్లు మీకు ఎక్కువగా టచ్లోకి వస్తారు. అంటే మేము స్పాన్సర్ చేస్తాం, లేదా మేము పెడతాము, ఇన్వెస్ట్ మేము చేస్తాము అని కొత్త ఇన్వెస్టర్లు స్టార్టప్ కంపెనీలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్టార్టప్ చేసుకుందా అంటే కొత్తగా మేము పెట్టుకుందాము అని, ఏదైనా సరే కొత్తగా మేము స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఇన్వెస్టర్లు పెరిగే అవకాశము, తద్వారా మంచి జరిగే అవకాశము కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టు, డిజిటల్ ట్రేడింగ్ వీళ్ళకి లాభాలు ఎక్కువ శాతం వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే రియల్ ఎస్టేటు, గోల్డ్ ట్రేడింగు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఇవి ఎవరైతే చేస్తున్నారో
తొందరపడి అబ్బో రేటు పెరిగిపోతుంది మేము వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనే స్థాయికి వెళ్ళకండి. ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి నిదానంగా నిర్ణయం తీసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యకు అద్భుతంగా ఉండబోతోంది. విదేశీ చదువులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రీసెర్చ్, టెక్నికల్, మెడికల్ ఈ దీనిలో చదువుతున్న వాళ్లకు కొంత మంచి జరిగే అవకాశంతో పాటు మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చదువు మీద కొంత ఆసక్తి తగ్గేందుకు అవకాశాలు, దాంతోపాటు ఇంట్లో చికాకులు ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు ఐటీ రంగం కానీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక 26 మనకి ఈ జనవరిలో మంచి అవకాశాలు ఇస్తోంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ప్రమోషన్స్, శాలరీ పెరగడము, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వచ్చేందుకు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే కనుక విదేశీ ప్రాజెక్టులు వస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకి భారీగా లాభాలు, అంటే అవకాశాలతో పాటు మీకు ప్యాకేజీలు, లాభం అంటే ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడమే కదా, ఆ రకంగా మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కొంత జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక సహోద్యోగులతో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈర్ష్య వల్ల, అంటే వాళ్ళ మీ మీద కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇంక వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగము, బంగారము, వెండి, ఫుడ్, డైరీ, వ్యవసాయ, మార్కెటింగు, బ్యూటీ, ఫ్యాషను ఈ రంగాలలో వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశము, పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. అయితే మీకు పాత బాకీలు కూడా గతంలో ఉన్నవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రభుత్వ పన్నుల దగ్గర, అంటే ఐటీ దగ్గర కొంచెము జాగ్రత్తలు తీసుకోండి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత వ్యవసాయము, భూములు, పశు సంపద ఇవి చూసుకున్నట్టయితే కనుక వర్షపాతము కొంచెం మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. అంటే అక్కడక్కడ వర్షం ఉంటుంది తప్ప ప్రత్యేకంగా అన్ని చోట్ల ఇది వర్షాకాలం కాదు కాబట్టి అన్ని చోట్ల వర్షాలు అనేది అసాధ్యము. మీరున్న ప్రాంతంలో నీటికైతే కొదవ ఉండే అవకాశం ఉండదు. భూముల యొక్క ధరలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎరువులు, విత్తనాల వ్యాపారంలో ప్రగతి కనిపించేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, అంటే మోటార్ల దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పంటల మీద పురుగుల బెడద కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయాలు, ప్రజానాయకత్వము ఈ విషయాల్లో చూసినట్టయితే అధికారంలో ఉన్న వారికి పదవి స్థిరంగా ఉంటుంది. అయితే కొత్త నాయకత్వ అవకాశాలు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ప్రజల దగ్గర నుంచి సపోర్ట్ అయితే మీకు వస్తుంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక మీ మీద కొంత కుట్రలు పన్నేందుకు అవకాశం కనబడుతోంది. దీంతో పాటు పాత కేసులు తిరిగి మళ్ళా తోడేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబము, దాంపత్యము, సంతానము చూసినట్టయితే కనుక వివాహ యోగం కనబడుతోంది. సంతాన ప్రాప్తి కనబడుతోంది. ఇంట్లో ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశము, అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలకి ఇది మూడం కాబట్టి అలాంటివి కాకుండా ఏదైనా ఒక మంచి జరిగే అవకాశము గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటీ, సైన్స్, లా, కమ్యూనికేషను ఈ రంగాలలో చదువుతున్న వారికి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశం కనబడుతోంది. అయితే కొంత మీకు మెమరీ ఇబ్బంది పెట్టేటట్టుగాను ఏదైనా సందర్భాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు విదేశీ చదువులు చదవాలి, అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అని అనుకునే వాళ్లకు ఈ మాసము చాలా చక్కగా, అంటే ఈ జనవరి అంతా కలిసి వస్తుంది. అందులోనూ ప్రత్యేకంగా 1వ తారీఖు చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. అయితే పరిహారంగా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే, చదువు రీత్యా, మెమరీ రీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక
ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని కానీ ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని కానీ చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా ఉద్యోగము ఐటీ ప్రభుత్వ ప్రైవేటు ఈ సంస్థల్లో కనుక చేసే వాళ్ళకి చూసినట్టయితే ఈరోజు కొన్ని మీకు మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి, కొత్త బాధ్యతలు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే జాబ్ కూడా చేంజ్ అవ్వడానికి అవకాశాలు కొంతమందికి, అంటే కొంతమంది గతంలో నా జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను, ఈ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అనుకున్న వాళ్లకు ఈరోజు అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే తర్వాత ఐటీ మీడియా ప్రభుత్వ ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు మీకు వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత డిజిటల్ ఏఐ సాఫ్ట్వేర్ ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్లకు విపరీతమైన గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు అంటే కనుక సీనియర్లతో మాట రావడము వచ్చే అవకాశాలు కనబడుతోంది. ఆ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత డాక్యుమెంటేషన్లో సమస్యలు కానీ, మీరు క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు తప్పులు దొరలడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత బిజినెస్ ట్రేడింగ్ చూసినట్టయితే కనుక కమ్యూనికేషను, ట్రావెల్స్, ఎడ్యుకేషను, కన్సల్టెన్సీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగు ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక భాగస్వామి ద్వారా గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. మీ నోటి మాటల వల్ల కూడా కొన్ని ఒప్పందాలు రద్దయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ధనపరంగా కానీ, డాక్యుమెంట్స్ పరంగా కానీ, లేదా అంటే కార్డ్స్ పరంగా, అంటే డెబిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ఇలా ఉంటాయి కదా, అవి పోగొట్టుకోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యవసాయము, భూములు, పంటలు చూసినట్టయితే కనుక మనకి తూర్పు వాయువ్య దిశలలో ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూములు కల వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పంటల ధరలు గతం కన్నా మెరుగ్గా ఉండబోతున్నాయి. ట్రాక్టరు, మిషన్స్ కొనుగోలు చేసుకోవడానికి ఇది మంచి అవకాశము. అయితే మనకి కొంత నీటికి సంబంధించినటువంటి పురుగు బెడదలకు సంబంధించినటువంటి ఇలాంటివి కొన్ని రైతులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. రైతులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయ రంగం చూసినట్టయితే కనుక మీడియా ద్వారా ఈ రాశిలో ఉండేవారికి మంచి విశేషమైన గుర్తింపు వస్తుంది. యువ నాయకులకు ఇది అదృష్టమైన రోజు అని చెప్పొచ్చు. ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా లేదా ఉంటున్న వాళ్ళు ఇంకా గ్రోత్ కావాలనుకున్నా ఈరోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీల మార్పుల వల్ల కూడా లాభాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక విమర్శలు, మాటల వల్ల కొంత శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు చదువులో ఒత్తిడి కనబడుతోంది. భయము, ఆందోళన, సందేహాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సబ్జెక్టు మారాలి అనే ఆలోచన కూడా మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోండి. అయితే చదువులో అద్భుతమైన మెరుగుదల మీకు కొంత గోచరిస్తోంది. కానీ మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల దాన్ని మీరు ఇది ఇబ్బంది పాలు చేసుకుంటారు. స్టూడెంట్స్ జాగ్రత్తలు తీసుకోండి. అయితే పోటీ పరీక్షలు ఎవరైతే గతంలో రాశారో విజయాన్ని సాధించుకుంటారు. విదేశీ విద్యా యోగం కూడా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక భావోద్వేగాల వల్ల మీ యొక్క చదువు దెబ్బతినే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగస్తులు ఐటీ తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగం వాళ్ళకి చూసినట్టయితే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు కొన్ని మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. ఓవర్గా స్ట్రెస్ అనేది ఈరోజు ఎక్కువగా గోచరిస్తోంది. అయితే అధికారులు సహకరించడం కొంత మీకు అంటే సహకరించినట్టే ఉంటారు, కానీ సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అంటే మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టేటట్టుగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. శాలరీ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక విదేశీ అవకాశాలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్సెస్ కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కొత్త ప్రాజెక్టుల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మరి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే మీ ఆఫీస్లో, మీరున్న ప్లేస్లో మీకు ఆఫీస్ రాజకీయాలు అంటారు
చేస్తారు. తెలిసిందే కదా, పాలిటిక్స్ అనేవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. భావోద్వేగాల మీద నిర్ణయాలు తీసుకోండి. ఓవర్ రియాక్ట్ అయిపోవడం కానీ, మాట తోలడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఈ రోజు అయితే అస్సలు చేయకండి. తర్వాత వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక హోటల్స్, ఫుడ్ బిజినెస్, మెడికల్, ఫార్మా, వాటర్కి సంబంధించిన వ్యాపారాలు, డెలివరీ, సేవా రంగం అంటే సర్వీసెస్ ఇలాంటి చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. తర్వాత కొంతమందికి కొత్త భాగస్వాముల వల్ల కానీ లేదా గతంలో ఉన్న భాగస్వాముల వల్ల కానీ కొంత ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రాంచైజీలు కూడా పెట్టుకుందాము అని అనుకున్న వాళ్ళు ఈరోజు నిరభ్యంతరంగా ప్రారంభం చేసుకోవచ్చు. అయితే మీకు కొంత ఇబ్బంది ఎక్కడ కనబడుతుంది అంటే కనుక నగదు విషయంలోనూ అప్పుల విషయంలోనూ మీరు కొంత ఇబ్బంది పడవలసిన స్థితి కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యవసాయము, పంటలు, భూములు చూసినట్టయితే కనుక నీటి పంటలకు మంచి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వరి, చెరకు, అరటి ఈ పంటలు వేసుకున్నట్టయితే కనుక అత్యంత శుభప్రదంగాను లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. భూములు కొనుగోలు చేసుకోవాలన్నా లేదంటే అమ్ముకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ రైతులు అనేవాళ్ళు నీటి నిల్వల వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా నిల్వ చేయడం వల్ల కుళ్ళిపోవడమో లేదంటే నష్టపోవడమో జరిగే అవకాశం కనబడుతోంది. అంటే ఆ వాటరు స్టాజినెంట్ అయిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎంత శాతం ఉంచుకోవాలి, ఎంత శాతము అనేది రైతులు ప్రణాళిక వేసుకోండి. అయితే రాజకీయ రంగం చూసినట్టయితే కనుక మీకు కొత్త పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత పార్టీలో మార్పులు మీకు ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ప్రజాదరణ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రజల మన్నను, నమ్మకాన్ని పొందుతారు. అయితే మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఏంటంటే కనుక విమర్శలు జరిగే అవకాశం కనబడుతోంది. అపవాదులు కూడా మీ మీద వేసే అవకాశం కనబడుతోంది. రాజకీయంగా ఒత్తిడి ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబము, దాంపత్యము, సంతానం పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శుభాలకు సంబంధించిన వార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. ఇల్లు, వాహనము కొనుగోలు చేస్తారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే కనుక మీకు చదువులో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ టీచర్లు, గురువులు మీకు సహాయం చేసేందుకు అవకాశం కనబడుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించే అవకాశం కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక మీ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతలో కొంత ఇబ్బంది కలగడంతో పాటు తప్పుడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. మొబైల్ వ్యసనం వల్ల కూడా మీ చదువు ఇబ్బంది పడేటట్టుగానే ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక కొంత చెడు స్నేహాల నుంచి పక్కకు తప్పుకోండి. కాన్సన్ట్రేషన్ని పెంచుకోండి. అయితే ఏ రంగంలో చదువుతున్న వాళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది అంటే పొలిటికల్ సైన్సు, మేనేజ్మెంటు, డిఫెన్సు, లా, అడ్మినిస్ట్రేషను ఈ విభాగాలలో చదివే వాళ్ళకి మంచి అఖండ విజయాలు రావడంతో పాటు మీరు అనుకున్నది సాధించగలిగిన అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఉద్యోగంలో చూసినట్టయితే ఉద్యోగపరంగా ఐటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఈ రంగాల్లో చూసినట్టయితే కనుక పదోన్నతులు రావడము, మీ యొక్క అధికార విస్తరణ జరగడము, పేరు, గుర్తింపు రావడంతో పాటు మీరు జాబ్ కూడా చేంజ్ చేసే యోగం అనేది కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మేనేజ్మెంట్ రోల్కి వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక మీ సీనియర్స్తో ఈగోల వల్ల క్లాషెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారము, ట్రేడింగు, పెట్టుబడులు ఈ అంశాన్ని చూసినట్టయితే బంగారము, వెండి, పవరు, ఎనర్జీ, రాజకీయ సంబంధిత వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేటు ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ప్రభుత్వ టెండర్లు కూడా దక్కేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ట్యాక్స్, జిఎస్టీ సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములు మోసం చేసేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. చట్టపరమైన వివాదాలు కూడా మీకు రావచ్చు. ఈ అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యవసాయ భూములు, వ్యవసాయము, పంటలు ఈ విషయాలు చూసినట్టయితే కనుక పొడి పంటల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు ఆ ప్రయత్నం చేసుకోండి. మిరప, పత్తి, మొక్కజొన్న తర్వాత ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి గిరాకీ రావడంతో పాటు రేట్ వచ్చే అవకాశం కనబడుతుంది. భూముల విలువ పెరుగుతుంది కాబట్టి మీరు కొత్తగా కొనుగోలు చేయాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా ఈ సమయం చక్కగా ఉండబోతోంది. తర్వాత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఎక్కడంటే అగ్ని ప్రమాదాలు జరగడం అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ లేదా మోటార్లు పేలడం కానీ ఇలాంటి విషయాలలో రైతులు జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్ మోటార్ల వల్ల
మీకు హాని కలిగేందుకు ఎక్కువగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే సెక్యూరిటీ బూట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ అది రబ్బర్ వస్తువులు ధరించడము, ఇలాగా తడి లేకుండా చూసుకోవడము, జాగ్రత్తలు తీసుకోండి రైతులు. అయితే తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ మీకు పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజాదరణ కనబడుతుంది. మీడియాలో మీరు మంచి ఆదరణ పొందేందుకు, పేరు ప్రఖ్యాతలు దక్కేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక కుట్రలు జరిగే అవకాశము, అంతర్గతంగా పార్టీలో శత్రుత్వము ఎక్కువగా మీ మీద జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో అద్భుతమైన ఏకాగ్రత, మంచి మెమరీ పవర్ పెరగడము, దీంతోపాటు మెడిసిన్, ఇంజనీరింగ్, అకౌంటింగ్, లా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విభాగాలలో చదువుతున్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్న వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. గురువుల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించబోతోంది. అయితే మీకు స్కాలర్షిప్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. దానికోసం ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే చేసుకోవచ్చు. అయితే విదేశీ విద్యా అవకాశాలు కనబడుతున్నాయి. రీసెర్చ్ దాంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గుర్తింపుతో పాటు మీ యొక్క రీసెర్చ్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే భయం ఎక్కువ తీసుకుంటారు. ఆ భయాన్ని వదిలిపెట్టేయండి. నిర్భయంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగము, ఐటీ, తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు, ఈ వీటి చూసినట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము, మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే ఐటీ, ఫైనాన్స్, హెల్త్ సెక్టార్స్ ఇవి చూసినట్టయితే కనుక విదేశీ క్లయింట్లు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆన్ సైట్ అవకాశాలు కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్త సాఫ్ట్వేర్ స్కిల్స్ వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త జాబ్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక మీరు ఏదైనా డాక్యుమెంట్స్ మీద, అగ్రిమెంట్స్ మీద సైన్ చేసేటప్పుడు కొంత 1-2 సార్లు చదువుకుని అప్పుడు సైన్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత రెండవది, ఆఫీసులో మాటల వల్ల మీకు వివాదాలు ఏర్పడతాయి. అలాంటివి ఏమైనా పెద్ద డిస్కషన్స్ అవుతున్నప్పుడు మీరు నెమ్మదిగా పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయండి. తర్వాత వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ ఇవి చూసినట్టయితే కనుక ఫార్మసీ, కెమికల్స్, అకౌంటింగ్, ఎడ్యుకేషన్, ఆన్లైన్ బిజినెస్, సర్వీస్ రంగాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మీకు కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయాలన్నా లేదా లాభాలు వేగంగా పెరగాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు ఏ ప్రయత్నం చేసినా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ట్యాక్స్ విషయంలోనూ, జిఎస్టీ విషయంలోనూ, తరువాత మూడవది భాగస్వామ్య ఒప్పందాలలో క్లారిటీగా లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులు, భూములు, పంటలు చూసినట్టయితే కనుక ఎరువులు, విత్తనాలు, ఆర్గానిక్ ఫార్మింగ్, మొక్కల సాగు అంటే ఔషధ మొక్కల సాగు కనుక చేసినట్టయితే రైతులు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పంటలకు మంచి ధర రావడంతో పాటు మీ అప్పులు కూడా తీరే అవకాశం కనబడుతోంది. భూములు కొనుగోలు చేయడానికి ఇది అద్భుతమైన రోజు. ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. నిల్వలు చేసే ధాన్యం వల్ల మీకు లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక క్రిములు, పురుగుల వల్ల పంట నష్టం వచ్చే అవకాశం ఉంది. దానికి ముందస్తు చర్యగా జాగ్రత్తలు తీసుకోండి. వర్షాలు అంటే మీకు కొన్ని ప్రాంతాలలో వర్షాలు ఉండవచ్చు, కొన్ని ప్రాంతాలలో లేకపోవచ్చు. అధిక తేమ వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఫాగ్ అంటే మంచు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడమే చెప్పదగిన సూచన. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో దృష్టి పెరుగుతుంది. లా, ఫ్యాషన్ డిజైన్, మేనేజ్మెంట్, మీడియా రంగాలలో చదువుతున్న వాళ్ళకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ యూనివర్సిటీలకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ర్యాంకులు కానీ, స్కాలర్షిప్స్ కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక సోషల్ మీడియాకు అనగా మొబైల్స్కి, ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చడాలు అవి ఈ మంత్లో చేసే ప్రయత్నం చేసుకోకండి. ఎందుకంటే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. తరువాత ఉద్యోగము, ఐటీ సర్వీసు, ప్రభుత్వ రంగాలు చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ట్రాన్స్ఫర్స్కు అనుకూలంగా ఉండబోతోంది. అయితే పెద్ద కంపెనీల్లో అవకాశాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ, కార్పొరేట్ రంగంలో చూసినట్టయితే కనుక ఆన్ సైట్ అవకాశాలు వస్తాయి. అవి తీసుకునే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. తీసుకునే ప్రయత్నం చేయండి. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్లకు మంచి
అభివృద్ధి గోచరిస్తున్నది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక సహోద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ విజయాన్ని తట్టుకోలేని వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేందుకు అవకాశం ఉంది. తర్వాత వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక ఫ్యాషను, బ్యూటీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఇంటీరియర్ డిజైను, రియల్ ఎస్టేటు, కన్సల్టెన్సీ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక నకిలీ ఒప్పందాలు కానీ, నకిలీ నోట్ల విషయంలో కానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. మాట మీద నమ్మి డబ్బు ఇవ్వడం అనేది అస్సలు చేయకండి, చాలా ఇబ్బంది పడతారు. అయితే పరిహారము శుక్రవారం రోజు, అంటే ఈ రోజు కాకుండా ఎప్పుడైనా శుక్రవారం వచ్చినట్టయితే ఈ మాసంలో శుక్రవారం రోజు అష్టలక్ష్మి ఆలయం అమ్మవారి స్తోత్రం కానీ, మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రం కానీ చేసుకుంటూ ఆలయ దర్శనం చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయము, భూమి, పంటలు చూసినట్టయితే కనుక కూరగాయల సాగు, పూల సాగు, ఉద్యానవనానికి సంబంధించిన పంటలు, పాడి పరిశ్రమకు వీటికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత భూముల క్రయ విక్రయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆ విషయంలో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న జాగ్రత్తలే అంతే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో ఒత్తిడి ఉంటుంది. నిద్రలేనితనం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త చూసుకోండి. కాన్సన్ట్రేషను మీకు లోపిస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గే ప్రయత్నం అవుతుంది. అయితే మీకు మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి మంచిగా ఉండబోతోంది అంటే కనుక మెడిసిన్, ఇంజనీరింగ్, రీసెర్చ్, లా, మిలిటరీ రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన విజయం వచ్చే అవకాశం కనబడుతోంది. పోటీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా, లేదా అంటే ఏదైనా అప్లై చేసుకోవాలన్నా స్కాలర్షిప్స్ కోసం కానీ ఇలా ఏవైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే మీకు ఇంట్లో తగాదాల వల్ల కావచ్చు, లేదా అంటే మీరేదైనా డిస్టర్బ్ అయినా కానీ కొంత చదువు ఇబ్బందికరంగా ఉండేందుకు గోచరిస్తోంది. ఈ విషయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చూసినట్టయితే కనుక ఒత్తిడితో పాటు మీకు అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ అధికారితో అంటే మీ పై అధికారితో విభేదాలు రావడము, ఓకింత ఉద్యోగాలు మానేద్దామనుకోవడము, కొంత గొడవలు జరగడము జరిగే అంశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రమోషన్స్ కూడా కొంతమందికి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. పోలీస్, మిలిటరీ, ఫైర్, డిఫెన్స్ ఈ రంగాలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో అనగా మెడిసిన్ కానీ, సెక్యూరిటీ కానీ, రీసెర్చ్ రంగాల్లో కానీ ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక వెనక నుంచి కుట్రలు కానీ, లేదా మీరున్న ప్రదేశంలో పాలిటిక్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అంటే రాజకీయంగా మిమ్మల్ని, రాజకీయం అంటే వేరే రాజకీయం కాదు, మీరున్న ప్రాంతాల్లో పాలిటిక్స్ వల్ల మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎవరైతే వెడుతున్నారో వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. చదువులో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో మనశ్శాంతి కొంత లోపించే అవకాశం ఉంది. ఆ ఇంపాక్టు మీ చదువు మీద పడే అవకాశం ఉంది. ఏకాగ్రత తగ్గిందేమో అన్న అనుమానం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరు మీ చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఎంబీబీఎస్, ఇంజనీరింగు, సిఏ, ఐఏఎస్, బ్యాంకింగ్, లా ఈ రంగాలలో చదువుతున్న వాళ్ళకి అద్భుతమైన విజయం సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక మొబైలు, సోషల్ మీడియా, ప్రేమ వ్యవహారాలు ఈ 3 అంశాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చూసినట్టయితే ఆఫీసు రాజకీయాల వల్ల మీకు కొంత విరక్తి కలిగి ఉద్యోగం మానేద్దాము అన్న పరిస్థితికి వస్తారు. మానసిక ఒత్తిడి, అనవసరమైన ఆరోపణలు, నిందలు మీరు ఈరోజు మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మారాలనుకున్న వాళ్ళకి ఈరోజు అద్భుతమైన అవకాశము. పెద్ద సంస్థల్లో కూడా అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. విదేశీ ట్రాన్స్ఫర్స్ యోగం కూడా కొంతమందికి గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ రంగంలో చూసినట్టయితే కనుక రైల్వే, రెవెన్యూ, పోలీసు, టీచింగు ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక మాటల ద్వారా శత్రువులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక ట్రావెల్స్, అడ్వర్టైజింగ్, కన్సల్టెన్సీ, పబ్లిషింగ్, ఎడ్యుకేషన్ సెంటర్సు, ధార్మిక వ్యాపారాలు అంటే పూజా స్టోర్సు, ఇలాంటి పుస్తక వ్యాపారాలు ఇలాంటి వాటికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి.
ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో కొంత మందంగా ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా మందకొడిగా, స్లోగా, డల్గా ఉండే అవకాశాలు కనబడుతోంది. కుటుంబం వల్ల కొంత డిస్టర్బెన్స్ కూడా గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోండి. పేరెంట్స్ మరీ ముఖ్యంగా వీళ్ళని గమనిస్తూ ఉండండి. తర్వాత ఐఏఎస్, గ్రూప్స్, బ్యాంకింగు, ఇంజనీరింగు, మెడిసిన్లో ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. విదేశీ విద్య ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ఎక్కువగా స్నేహితులతో గడిపే ప్రయత్నం చేయకండి. మీ గోల్స్ని రీచ్ అవ్వడం మీదే దృష్టి పెట్టుకోండి. తదుపరి ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చూసినట్టయితే మీ కార్యాలయంలో మీకు కొత్తగా అంటే మీరు పనిచేసే చోట కొత్త బాధ్యతలను మీకు అప్పగించడం అవుతుంది. మీ ప్రతిభను గుర్తించే సమయంగా కూడా ఉండబోతోంది. ప్రమోషన్స్, మంచి జీతము, ప్యాకేజీ పెరగడంతో పాటు కొత్త శాఖకు మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ యోగం కూడా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే ఈరోజు కాస్త మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. సహోద్యోగుల మీద అంటే మీ కలీగ్స్ మీద గుడ్డిగా నమ్మి ఏ పని చెయ్యకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రాజకీయము, ప్రజా జీవితము ఇవి చూసినట్టయితే కనుక మీరు గట్టి పట్టుదలతో ఈ రోజు ఉండబోతున్నారు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కొత్త బాధ్యతలు కూడా మీకు మీ అధిష్టాన వర్గము ఈరోజు ఇవ్వవచ్చు. అయితే రాజకీయ పరంగా మీకు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు పాత కేసులు, అపవాదాలు మీ మీద పడతాయి. అయినప్పటికీ అవి తప్పు అని నిరూపించడానికి మీ యొక్క న్యాయమైన పరిస్థితే ఇందుకు కారణమవుతుంది. అయితే మీకు చేయవలసిన పని ఏంటంటే గోప్యతను పాటించే ప్రయత్నం చేయండి. తర్వాత వివాహము, దాంపత్యము, కుటుంబము చూసినట్టయితే కనుక దాంపత్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది. సంతాన యోగం కూడా గోచరిస్తున్నది. తర్వాత మాటల వల్ల కొంచెం అపార్థాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్త వహించండి. తర్వాత ఆరోగ్యము, శారీరక పరిస్థితి చూసినట్టయితే ఎముకలకు సంబంధించిన, మోకాళ్ళకు సంబంధించిన, గ్యాసు, జీర్ణకోశ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు, ధనము, అప్పులు ఈ విషయాలు చూసినట్టయితే కనుక ఆదాయం పెరుగుతుంది. రెండో ఆదాయ మార్గాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. ఇంటి నిర్మాణము, వాహన యోగము గోచరిస్తోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే వాక్కు వల్ల నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా మాట్లాడండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. చదువులో కొంత ఆలస్యం అయినప్పటికీ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఏకాగ్రత జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా లోపం కనబడుతోంది. సబ్జెక్టులు మారాలా అన్న అంశంలో కొంత వివాదం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ఆలోచన కూడా వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఐటీ, మెడికల్, ఐఐటి, ఐఏఎస్, గ్రూప్స్, డిఫెన్స్ ఈ రంగాల్లో చదువుతున్న వాళ్ళకి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. టెక్నాలజీ, ఏఐ, రీసెర్చ్ రంగాలలో మంచి మంచి అవకాశాలు కూడా వచ్చేందుకు కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే అనవసరంగా టైంని వేస్ట్ చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యవసాయము, భూమి, పంట చూసినట్టయితే కనుక పత్తి, సోయాబీన్స్, గ్రౌండ్ నట్స్ అంటే వేరుశెనగ ఇవి కనుక వేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక పంట నష్టపోయే అవకాశం, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, భూసారం తగ్గిపోయి ఉండడం వల్ల కావచ్చు, నష్టపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత రాజకీయం చూసినట్టయితే కనుక అకస్మాత్తుగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీడియా ద్వారా గుర్తింపు కలుగుతుంది. కొత్త బాధ్యతలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక కుట్రలు, వెనక నిందలు వేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అంటే మీ మీద. కాబట్టి ఈ అంశాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత కుటుంబము, దాంపత్యము, వివాహము, చూసినట్టయితే కనుక వివాహ యోగం బలంగా ఉంది. కానీ రెండవ వారం నుంచి మీరు ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అది కూడా మాటల జోలికి వెళ్ళకండి. మామూలుగా అనుకోవడం మాత్రమే చెయ్యండి. ఏది చేసినా ఫిబ్రవరి 17 తర్వాతనే మీరు ప్రారంభించుకున్నట్టయితే ఆ సమయానికి ఇంచుమించుగా అటు ఇటుగా మనకి మూఢం వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక
చదువులో ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ సక్సెస్ సాధిస్తారు. మనసు కొంచెం చంచలంగా ఉంటుంది, కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏకాగ్రత లోపిస్తుంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మెడికల్, ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, రీసెర్చ్ ఈ రంగాలలో చదువుతున్న వాళ్ళకి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక ప్రేమ వ్యవహారాల్లోనూ మీడియాలోనూ ఈ రెండిటి వల్ల జాగ్రత్తలు తీసుకోండి. చదువు నష్టపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చూసినట్టయితే కనుక ఉద్యోగంలో ఒత్తిడి ఉండి మారదామా అన్న ఆలోచన కూడా వస్తుంది. అయితే అధికారులతో విభేదాలు ఉంటాయి, పనులు ఆలస్యంగా జరుగుతాయి. తర్వాత కొంతమందికి ప్రమోషన్స్ రావడము, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్లేందుకు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. హాస్పిటల్స్, స్కూల్స్, ఎన్జిఓస్, విదేశీ ప్రాజెక్టులో కూడా మీకు అవకాశాలు వస్తాయి. అలాంటివి ఏమైనా వస్తే కనుక అందుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమంటే అత్యధిక భావోద్వేగం వల్ల మీ ఉద్యోగాన్ని మీరే నష్టపెట్టుకున్నట్టు అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక మెడికల్ షాప్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అంటే పూజా స్టోర్స్ అనమాట, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ వస్తువులు కానీ ఇలాంటి వ్యాపారాలు చేసిన వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. దీంతోపాటు విదేశీ వ్యాపారాలు, ఫార్మసీ కూడా విశేషమైన లాభాలు పొందుకుంటుంది. జూన్ తర్వాత నుంచి మీ యొక్క వేగం పెరుగుతుంది. ఈ జనవరి వరకు చక్కగా అద్భుతంగానే ఉండబోతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక భాగస్వామ్య మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య స్థితి చూసినట్టయితే కనుక నిద్రలేమి, నరాల బలహీనతతో పాటు పాదాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఆపరేషన్ దాకా వెళ్ళవలసిన పరిస్థితి కూడా సూచనప్రాయంగా గోచరిస్తోంది. అలాంటిది ఏదైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. బీపీ, షుగర్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. చెక్ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడులు చూసినట్టయితే కనుక ఆదాయం నెమ్మదిగా స్థిరంగా ఉండే అవకాశం కనబడుతోంది. విదేశీ ఆదాయం కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇళ్ల కొనుగోలు, నిర్మాణానికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. అయితే పాత అప్పులు మీకు తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త అప్పులకు మాత్రము అస్సలు ఈరోజు ప్రయత్నం చేయకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రమాదాలు చూసినట్టయితే కనుక నీటి వల్ల ప్రమాదాలు, రహస్య శత్రువుల వల్ల ప్రమాదాలు, విదేశీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ ప్రత్యేకంగా ఈ మీనరాశి వారికి చెప్పదగినది అరటి చెట్టుకి పూజ చేసుకోండి. కుదరని పక్షంలో తులసమ్మ వారికి పూజ చేసుకోవడంతో పాటు మీకు వీలైనన్ని సార్లు పసుపుని దానంగా ఇవ్వండి, లేదా పసుపుకు సంబంధించిన వస్తువులను గురుబలం పెంచుకోవడానికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచారరీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.